చూస్తూ మొదట కూడా దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులో అంటూ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఆ దేశం అంటే మనుషులని గుర్తించినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? ఒకటి ఏదొచ్చినా మంచిదని చెప్పాలి, కానీ మంచిది ఏంటంటే 3 గంటలు మాట్లాడాలి, గంట పావు మాట్లాడి తగ్గించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అదో మంచి పని చేసిందా, కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఒకటి. 2, మిడిల్ క్లాస్ కి ఏం చేస్తుంది, లక్ష్మి ప్రార్థిస్తున్న ప్రధానమంత్రి గారు అన్నారు. ఆ ప్రార్థన లక్ష్మి వినలేదని మాత్రం నేను అనుకుంటున్నా. అంతే. మిడిల్ క్లాస్ కి 12 లక్షలు నీకు ఆదాయం ఉంటే నీ మీద ట్యాక్స్ ఉన్నదని. ఎంతమందికి ఉన్నది 12 లక్షల ఆదాయం సంవత్సరానికి? ఏ సంస్థలో అయినా ఎవరికి ఉన్నది 12 లక్షలు? మీకు 7 లక్షల ఆదాయం ఉంటే బెనిఫిట్ ఏంటి ఈ బడ్జెట్ నుంచి? లేదు. తర్వాత మీరు చేసిన డ్యామేజ్ అంటే, నేను బీజేపీ ప్రభుత్వమే కాదు, చిదంబరం ఏంటి, ప్రణబ్ ముఖర్జీ ఏంటి, గత 20 సంవత్సరాలు ఎవరేం చేస్తున్నా మధ్యతరగతిని బాగా మిల్క్ చేసి పాస్ చేసి సేవింగ్స్ పాస్ చేశారు. పెద్ద బిజినెసెస్ కి వాళ్ళకి చక్కటి డబ్బులు ఇచ్చారు, బాగా చేశారు. అది కంటిన్యూ అవుతుంది. డిసప్పాయింట్ అవ్వాను. ఎందుకంటే డ్యామేజ్ ఏమైంది మిడిల్ క్లాస్ కి? 2015 నుంచి వడ్డీ తగ్గించారు డిపాజిట్స్ మీద. ఈయన ధర పెరుగుదల సంవత్సరానికి 5%, 4% అంటారు. కానీ మనం ఎక్కువగా వాడేది ఒక 10 ఐటమ్స్ తీసుకుంటే, పెట్రోల్, డీజిల్, మందులు, ప్రయాణం, ఇలాంటివి 10 ఐటమ్స్. ఏ ప్యాకేజ్ సామాన్ అయినా విపరీతంగా పెరిగిపోయింది కదా. ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చేయట్లేదు. నీకు 12 లక్షల ఆదాయం వస్తే నీకు ట్యాక్స్ ఉండదు. మధ్య తరగతిలో చాలా కష్టపడతారు. అందుకనే ప్రధానమంత్రి గారు వాళ్ళని రికగ్నైజ్ చేసినట్టు ఇదంతా ఇది రేపు నుంచి రియాక్షన్ వస్తుంది దీనివల్ల. తర్వాత ఇన్సూరెన్స్ ధరలు బాగా పెరిగిపోయినాయి అని అందరూ అన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ 100% ఫారెన్ కంపెనీస్ కి వచ్చి ఇక్కడ ఇన్సూరెన్స్ చేయొచ్చు అన్నారు. ధరలు పడతాయా? నేను ఏమనుకుంటున్నానంటే, ఇది పూర్తిగా ఆలోచించి చేయలేదు బడ్జెట్. మధ్య తరగతికి ఇలా కాస్మెటిక్స్ గా చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. అవ్వదు. వాళ్ళు కోపం కాదు, చాలా బాధలో ఉన్నారు. మధ్య తరగతి అంటే ఎవరు? ఒక 20,000 సంపాదించే వ్యక్తి, ఆయన సొంతంగా కష్టపడి 20-30 వేలు సంపాదించే వ్యక్తి, 1,50,000 కూడా నెలకు ఆదాయం వచ్చినా మధ్య తరగతి. ఈవేళ 500 రూపాయల నోటికి వాల్యూ లేదు కదా. అది గ్రహించాలి. చేసిన తప్పు గత 10 సంవత్సరాలు దిద్దుకుంటున్నాం అన్నది ఏం కనపడింది? నాకేం కనపడలేదు. మందుల ధరలు తగ్గించారా? ఏం తగ్గించారు? తగ్గించినా అది లింక్ అవుతుంది కదా, ధర పెరుగుదలతో అంతా లింక్ అవుతుంది కదా. మీకు 50,000 రూపాయలు ట్యాక్స్ తగ్గించారనుకోండి 15 లక్షల ఆదాయం మీద, మళ్ళీ అదే 5% ఇన్ఫ్లేషన్ పెరిగి అయిపోయింది కదా. సో ఇది గవర్నమెంట్ ట్యాకిల్ చేయలేదు. దీనికి రాను రాజకీయ పరిణామాలు ఉంటాయి, చాలా కోపాలు వస్తాయి. మధ్యతరగతి వాళ్ళని ఏ ప్రభుత్వం ఎక్కడా కూడా కోపం తెచ్చుకోకూడదు. రాష్ట్రం అవునే, సెంట్రల్ అవునే. అటు నేను కింద చెప్తున్నా, అన్ని ఫ్రీబీలు ఇచ్చినా ఎంతో ఓడిపోతున్నారు. మధ్యతరగతి వాళ్ళకి ఆ ఫ్రీబీలు రావు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఓటేయటం మానేద్దాం లేకపోతే వ్యతిరేకం వేద్దాం. ఆ స్టేజ్ రాకూడదు ఏ ప్రభుత్వానికి అనే కోరుతున్నా. ఈ బడ్జెట్ డిసప్పాయింటింగ్ ఇన్ ద సెన్స్, ఇది ఏదో మేము ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ పెంచాం కదా, నీకు 12 లక్షల రూపాయలు వస్తే నువ్వేం కట్టక్కర్లేదు, నీకు 15 లక్షల రూపాయలు వస్తే 30,000 కట్ట. నా 15 లక్షల రూపాయల ఆదాయం ఉన్నదా రైతుకి? నీకు క్రెడిట్ కార్డు ఇచ్చావు, క్రెడిట్ కార్డు నుంచి నాకు ఏమన్నా వస్తుందా? ఏంటిది? ఇది టచ్ లేని వ్యవహారం. జనంతో టచ్ ఉండాలి. టచ్ లేని వ్యవహారం. నేను అన్హ్యాపీగా ఉన్నా, డిసప్పాయింట్ అయ్యాను, కోపంగా ఉన్నానంటే ఉపయోగం లేదు కదా, వినేవాడు ఎవరు లేదు. కాబట్టి ఈ బడ్జెట్ వల్ల మధ్యతరగతి వాళ్ళకి, రైతాంగానికి ఏమీ బెనిఫిట్ లేదు. పేదోళ్ళకి ఏదో సబ్సిడీస్ వస్తున్నాయి కాబట్టి కొంతవరకు అలా ఆనందపడతారు. నో బెనిఫిట్. ఎస్, మెడికల్ కాలేజెస్ సీట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు, వెల్కమ్. స్కిల్ వస్తూ ఉన్నారు, వెల్కమ్. అవన్నీ కొంతమందికి బెనిఫిట్ వస్తుంది, దేశానికి లాభం. ఆల్సింగ్ అని ఎదర్ లేసినా పర్వాలేదు. కానీ ఈ ప్రాబ్లం మాత్రం నిన్న ప్రధానమంత్రి గారు చెప్పింది, నిన్న రాష్ట్రపతి గారు కూడా మధ్యతరగతి గురించి 7-8 సార్లు ఆమె స్పీచ్లో ఎత్తారు. అది అటెండ్ అవ్వరా? లేరు.